కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. ఈ మధ్య పాటలు పల్లవులే సెకండ్ ఫ్యామిలీ అయిపోయాయి. అక్కడే ఎక్కువ ఉంటున్నారు. ఏ సత్యభామ కొంగను కట్టేసుకుందో ఇంటికి రాని చెప్తా. సార్, డాక్టర్ సమయానికి ఫోన్ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. స్టమక్ వాష్ చేశాము. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పిచ్చి పని? బ్రతకాలన్న ఆశ లేదు, బ్రతికినందుకు ఆనందం లేదు. మళ్ళీ నేను చీకట్లోనే బ్రతకాలి, ఒంటరిగానే అనాథగానే చావాలి. మీరు రావడం ఆలస్యమయ్యుంటే నాకు జీవితం నుంచి విముక్తి దొరికేది. దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే హక్కు నీకు లేదు. అలా అని గతాన్ని మర్చిపోవడం తేలికని కూడా చెప్పడం లేదు. కానీ నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఇలా ప్రాణాలు తీసుకోవాలనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. గతాన్ని వదిలేసినా నాకు భవిష్యత్తు మాత్రం గొప్పగా ఉంటుందా? ఏ తోడు లేకుండా బ్రతకాల్సిందే. కనీసం నా ఒంటరితనాన్ని పోగొట్టే దిక్కు కూడా లేదు. నేనున్నానంటూ ధైర్యం చెప్పే మనిషి కూడా లేడు. నేనున్నాను కదా. నీ ప్రేమ రాహిత్యాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఒక ప్రాణ స్నేహితుడిగా నీకు తోడుగా ఉంటాను. నిజంగానా? నాకు మళ్ళీ బ్రతుకు మీద ఆశ కలిగిస్తారా? ఇంత దుఃఖాన్ని, ఇంత ఒంటరితనాన్ని భరిస్తూ నీలో నువ్వే ఎంత నలిగిపోతున్నావో ఇవాళే నాకు అర్థమైంది. ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాటివ్వు.
గుడ్. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. టేక్ కేర్. నిషా, ఎలా ఉన్నావే? నీకెన్నిసార్లు ఫోన్ చేశానే, లిఫ్ట్ చేయకపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వేమైనా ఎక్కువ డోస్ తీసుకున్నావా? మమ్మీ, నేనంత పిచ్చిదాన్నా? చావడం కోసమా మళ్ళీ మరో పేరుతో పుట్టింది? నా కిరణ్తో కలిసి బ్రతకడం కోసం. నా ప్రయత్నం సక్సెస్ అయ్యింది. తోడుంటానని మాటిచ్చాడు. ఇంక పూర్తిగా నా రూట్లోకే వచ్చాడు. సరే సరే, ఇదే మంచి ఛాన్స్. అతన్ని పూర్తిగా నీ వాణ్ణి చేసుకో. కిరణ్, నిన్ను ఉషా నుంచి వేరు చెయ్యడానికి నాకింక ఎంతో టైం పట్టదు. Maggie, what a pleasant surprise! అప్పట్లో మ్యాగీ అని అందరూ కాలేజ్ బ్యూటీ అని పిలిచేవాళ్ళు. ఒక్కసారి ఒక దాని మీద నా కన్ను పడిందంటే అది ఏదైనా సరే నా గ్రిప్ నుంచి దాటిపోలేదు. వీటి చూపు అదోలా ఉంది, ప్రవర్తన చూస్తుంటే కంపరంగా ఉంది, అతి చనువు ఇరిటేటింగ్ గా ఉంది. కానీ వాడి వల్లే పని అవుతుంది. ఎలా వాడిని ట్యాకిల్ చేయాలి, ఎలా వాడిని టాలరేట్ చేయాలి? మేఘనా, మొత్తానికి ఆ కార్తీక్తో డీల్ ఈజీ అయ్యేలా చేసావు. ఇప్పుడే కార్తీక్ గురించి చెప్తే డీల్ క్యాన్సిల్ అంటాడేమో. వాడి శృతి మించితే అప్పుడు చెప్పొచ్చులే. అవును, ఆయన ₹1,00,00,000 అడిగాడేంటి మరి అంతా? మనకు అన్ని కోట్లు వస్తున్నప్పుడు ఒక కోటి ఇవ్వడం మనకో లెక్క. అది నిజమేలే. రేపు వాడికిచ్చే కోటి మన కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఎవరికైనా తెలిసినా పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇన్సూరెన్స్ సేవింగ్స్ స్టార్ట్ చేసామని చెప్పి తప్పించుకోవచ్చు. ఏంటి సంజయ్, నీకు అత్తయ్యకి పుట్టబోయే బిడ్డ గురించి తప్ప వేరే ధ్యాస ఉండదా? అదేంటి మేఘన అంత చిరాకు పడుతున్నావు? నీకు మాత్రం పుట్టబోయే బిడ్డ మీద ధ్యాస ఉండదా? ఎందుకుండదు? తల్లి కాబోతున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా ఉంది. హలో, హాయ్ మ్యాగీ. ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ ఫిగరే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ ఫిగర్ గురించి మా ఆయనతో డిస్కస్ చేయి. పక్కనే ఉన్నారు, ఇస్తున్నాను. సంజయ్, చంపేసింది. వాడు డీల్ క్యాన్సిల్ అంటాడేమో. నేనేం మాట్లాడను. ఆ ₹1,00,00,000 ఫిగర్ గురించి కన్ఫర్మ్ చేయమంటున్నాడు. అమ్మయ్యా, బతికించింది. కార్తిక్, డోంట్ వరీ, మీరు అడిగిన ఫిగర్ మీకు ఇన్ టైంలో అందుతుంది. మా ఆవిడ అసలే సెన్సిటివ్. ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ తనతో డిస్కస్ చేయొద్దు, నేను చూసుకుంటాను కదా. ఓకే ఓకే సార్, సరే సార్, ఉంటాను సార్, బాయ్, గుడ్ నైట్. ఓకే కార్తిక్, గుడ్ నైట్. నన్ను సేవ్ చేశావు. ఆ కోటి టైంకి వాడి మొహాన పడి చెప్పినట్టుగానే వాడు నువ్వు ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోండి.
నా దాకా రానివ్వకు. అదే కదా చెప్పింది. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఈరోజు వీడి పీడ వదిలింది. మీరు రావడం ఆలస్యమై ఉంటే నాకు ఈ జీవితం నుంచి విముక్తి దొరికేది. ఏ తోడు లేకుండా బ్రతకాల్సిందే. కనీసం నా ఒంటరితనాన్ని పోగొట్టే దిక్కు కూడా లేదు. నాకు మళ్ళీ బ్రతుకు మీద ఆశ కలిగిస్తారా? ఈరోజు ఎలాగైనా ఈయనను ఒప్పించాలి. రేణు ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఇలా నాలో నేనే భయపడుతూ ఉంటే ఎలా? చెప్పేద్దాం, ఏదైతే అదవుతుంది. ఏవండి, మీకొక కథ చెప్పనా? ఏంటా కథ? ప్రేమ కథ. ఇంట్రెస్టింగ్. ఎవరిది? రేణుది. రేణు ప్రేమలో పడిందా? ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి సుహాస్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఆ అబ్బాయి ఇంట్లో ఇబ్బంది ఎదురైంది. అది జరిగింది. పాపం వాళ్ళు మనలాగే ఒకరినొకరు సిన్సియర్గా ప్రేమించుకున్నారండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అభినందించి ఆల్ ద బెస్ట్ చెప్పాలా? అది కాదండి, అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు, అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేదు. ఇద్దరూ కలిసి హెల్ప్ కోసం మన ఇంటికి వచ్చారు. మనిద్దరం కలిసి ప్రశ్నలా మారిన వాళ్ళ ప్రేమకు పచ్చని సమాధానం వెతికి పెడితే బాగుంటుంది కదా? బాగుండదు ఉషా. రెండు ఫ్యామిలీలు ఒప్పుకొని ప్రేమని మనం గెలిపించాలని చూస్తే వాళ్ళు ప్రేమలో గెలవచ్చు, కానీ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. నా ప్లేస్లో ఆ అబ్బాయి, నీ ప్లేస్లో రేణు, మా అమ్మ ప్లేస్లో ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు. పాత్రలు మారుతాయంతే, బాధలు మాత్రం ఇవే. మనం చూస్తున్న కష్టాలే వాళ్ళకు కూడా ఎదురవుతాయి. వద్దు, వాళ్ళ ప్రేమ విషయంలో మనం ఇద్దరం ఇన్వాల్వ్ అవ్వద్దు. అదేంటండి, ప్రేమ గురించి తెలిసినా మీరేనా ఇలా మాట్లాడేది? తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. పెద్దలు కాదన్న ప్రేమని గెలిపిస్తే వాళ్ళు ప్రేమలో గెలుస్తారు, కానీ జీవితంలో ఓడిపోతారు. అచ్చం మనలాగే జంటగా కలిసి ఒంటరి బతుకుతారు. అందుకే నా చెల్లెల మీద ప్రేమతోనే తన ప్రేమని సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. అది కాదండి. ఆకలి అవుతుంది, డిన్నర్ ప్రిపేర్ చేయి. నీ ప్రేమ రాహిత్యాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఒక ప్రాణ స్నేహితుడిగా నీకు తోడుగా ఉంటాను. ఇంత దుఃఖాన్ని, ఇంత ఒంటరితనాన్ని భరిస్తూ నీలో నువ్వే ఎంత నలిగిపోతున్నావో ఇవాళే నాకు అర్థమైంది. ఇక మీదట నీకు ఏ కష్టం వచ్చినా నేను నన్ను గుర్తుపెట్టుకో.
ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు మాట ఇవ్వు. కిరణ్, నిన్న సూసైడ్ డ్రామాతో నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నా. ఇప్పుడు ఇంకో డ్రామా ఆడి నిన్ను దగ్గర చేసుకుంటా. ఇదేంటి ఇంత జరిగిన మరుసటి రోజే ఆఫీస్కి వచ్చింది? హాయ్ పల్లవి. హాయ్. హాయ్ కిరణ్ గారు. ఎలా ఉన్నావు పల్లవి? యా, ఐమ్ ఫైన్. చావుకి హాయ్ చెప్పడానికి ట్రై చేసిన నిన్ను ఇలా చూస్తుంటే నమ్మలేకపోతున్నాను. ఆయన ఇంతలోనే ఆఫీస్కి రావాలా? ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వెనక్కి వెళ్ళాలి. అదే ఆఫీస్కి వస్తే జరగబోయే దాని గురించి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళొచ్చు కదండి. గుడ్, దాట్స్ ద స్పిరిట్. ఏదో రాస్తున్నట్టున్నావు. జ్ఞాపకాలు. జ్ఞాపకాలా? నువ్వు గుర్తుకొస్తే మరేది నా దగ్గర మిగలదు, నీ జ్ఞాపకాలు తప్ప. అదే నువ్వే వస్తే నేనే మిగలను, నువ్వు తప్ప. వావ్, చాలా పోయిటిక్గా ఉంది. జస్ట్ వావ్ అని పొగిడితే సరిపోతుందా? ప్రేమగా దగ్గరికి తీసుకుని హగ్ ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుర్తుకొస్తే మరేది నా దగ్గర మిగలదు, జ్ఞాపకాలు తప్ప. అదే నువ్వే వస్తే నేనే మిగలను, నువ్వు తప్ప. ఒక పాటలో ఇంత గొప్ప పదాలను కూర్చున్న మీ ఆవిడకు క్లాప్ సరిపోతాయా? మీరు ప్రేమగా దగ్గరికి తీసుకుని హగ్ ఇచ్చి అభిమానం చూపించాలి కదా, అందుకే అలా అన్నాను. ఇది ఉషా రాసిన బ్యాలెన్స్ సాంగ్ సాహిత్యం. నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అవును, మన మనసులో ఉన్న భావాలు మరొకరి కలం నుండి జాలువారి కనిపిస్తే ఓన్ చేసుకుంటాం కదా. నేను కూడా అలా ఓన్ చేసుకున్నానంతే. ఓన్లే నేను నిన్న ఆ సిచ్యుయేషన్లో చూసి భయపడ్డాను. అందులో నుంచి ఎప్పటికి బయటకు వస్తావా అనుకున్నాను. కానీ ఇంత తక్కువ టైంలోనే మళ్ళీ నాకు పాత పల్లవిలా కనిపిస్తావా అనుకోలేదు. ఇదంతా మీ వల్లే కిరణ్ గారు. మీరు పాడే పాటలోని పల్లవికి ప్రాణం పోసినట్టు మీ ఆఫీస్లోని ఈ పల్లవికి కూడా కొత్త ఊపిరి నింపారు. అందుకే ఆ పాత మనిషే కొత్తగా పునర్జన్మ ఎత్తుకొని వచ్చినట్టు మీ ముందు నిలబడగలిగింది. నిన్న మీరు లేకపోయి ఉంటే నేను ఈ రోజును చూసేదాన్నే కాదు, రేపొచ్చే నా పుట్టినరోజు కోసం ఎదురు చూసేదాన్నే కాదు. రేపు మీ పుట్టినరోజా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పల్లవి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఈ రోజు నాది కాదు, కానీ ఖచ్చితంగా రేపటి రోజు నాదే అవుతుంది. అయినా మీరు ఈ రోజు విషెస్ చెప్పి ఉపయోగం లేదు. రేపు మీరు నా బర్త్డేకి వచ్చి విష్ చేయండి. అప్పుడు నాకు అంతకు మించిన సంతోషం ఏదీ ఉండదు. మీ వల్ల ప్రాణం నిలుపుకొని కొత్తగా పుట్టిన పల్లవికి మొదటి పుట్టినరోజు కిరణ్ గారు. అది మీ చేతుల మీదుగా జరగాలని ఆశపడుతున్నాను. వస్తారా ప్లీజ్? ష్యూర్, వస్తాను. ఏది ప్రామిస్ చేయండి. ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.
యా యూ క్యారీ, నేను రిహార్సల్స్ చేసుకుంటాను. మొత్తానికి నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. కిరణ్, రేపే నిన్ను నీ ఉష నుంచి దూరం చేస్తాను. నిన్ను నా వాణ్ణి చేసుకుంటా. చెప్పు నిషా అలియాస్ పల్లవి. చాలా థ్యాంక్స్ మమ్మీ. మంచి క్లూ ఇచ్చావు, మంచి హింట్ ఇచ్చావు. నీకు జన్మనే ఇచ్చానే, ఇలాంటివి మాత్రం ఇవ్వలేనా? ఇంతకీ ఏమిచ్చానో అది చెప్పలేదు నువ్వు. రేపు కిరణ్ పెళ్లి రోజని చెప్పావు కదా, నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. వాళ్ళ పెళ్లి రోజుని నా బర్త్డేగా మార్చుకున్నాను. నాతోనే గడపాలని ప్రామిస్ కూడా చేయించుకున్నాను. జాగ్రత్త, బాగా హ్యాండిల్ చేయి. ఏం చేయాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలో నేను నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. సరే ఉంటాను బేబీ, బాయ్. ఓకే మమ్మీ. ఏంటి ఏసీపీ గారు, మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఏం కావాలేంటి? ఎవరు కావాలి అని అడగండి. అంటే నిషా ఎక్కడుందనేదే కావాలి. అది తెలుసుకోవడం మీ డ్యూటీ. ఎందుకు తెలుసుకోలేదనుకున్నారు? నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను. నిషా గురించి తెలుసుకున్నాను. ఏం తెలిసింది? నిషా ఏ హాస్పిటల్లో చేరిందో తెలిసింది. హ్యాపీ బర్త్డే పల్లవి. బర్త్డే పార్టీకి ఇంకెవరిని పిలవలేదా? ఈ లోకంలో నాకంటూ ఎవరున్నారు? మీరు తప్ప. ఉండండి, కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఈ కూల్ డ్రింక్ తాగి నువ్వు మత్తులోకి పోతావు. మెలకు వచ్చేసరికి నేను సర్వస్వం పోగొట్టుకున్న దానిలా డ్రామా మొదలు పెడతాను. తీసుకోండి.